హాయ్ అండి. నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్‌లో ఏపీ డిఎస్సి సిలబస్‌పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ లిటరేచర్‌లోని నోట్ మేకింగ్ అండ్ నోట్ టేకింగ్. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? దీని గురించి ఎవరు ఏం చెప్పారు? ఇందులో ఉన్న దశలు ఏంటి? అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? అన్నిటిని కూడా ఈరోజు మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్ లిటరేచర్లో స్టోరీ రైటింగ్, ఎస్సే రైటింగ్, అలాగే ఈరోజు నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ కూడా చెప్పేసుకోబోతున్నాం. ఆటోబయోగ్రఫీ కూడా చెప్పుకున్నాం. ఓకే టాపిక్లోకి వెళ్ళిపోదాం. నోట్ మేకింగ్ అంటే ఏంటంటే ఏదైతే మనం చదువుతూ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నాం. ప్రిపరేషన్లో ఉండేటప్పుడు మనకి చాలా టైం అనేది చాలా తక్కువగా ఉంది. తక్కువ టైంలో మనం చేయాల్సిన పని ఏంటి? షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఆ షార్ట్ నోట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాము? ఏదైతే చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు ఉంటాయో, ఏదైతే మనల్ని కన్ఫ్యూజ్ చేసే అంశాలు ఉంటాయో, ఏవైతే మనం మర్చిపోతామేమో, వీటి దగ్గర మిస్టేక్ చేస్తామేమో అనే అంశాలని కీ పాయింట్స్ లాగా రాసుకుంటాం. మొత్తం విశదీకరించి రాయం. కీ పాయింట్స్ రాస్తూ ఉంటాం. అటువంటి షార్ట్ నోట్స్ చదువుతూ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ అంశాలని రాసుకునేది నోట్ మేకింగ్ అనమాట. మరి నోట్ టేకింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను, మీరు వింటున్నారు. వింటూ మీరు అందులో ఇది మొత్తం మీరు రాసుకోరనమాట. నేను ఏదైతే కీ పాయింట్ చెప్తాను, ఓకే, ఆ కీ పాయింట్ చూడగానే క్లాస్ మొత్తం గుర్తొచ్చేయాలి. అలా కీ పాయింట్స్ రాసుకుంటారు. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. అక్కడ మీ మేనేజర్ ఏదో మీటింగ్ జరుగుతుంది, కాన్ఫరెన్స్ అవుతుంది, అప్పుడు ఏదో చెప్తున్నారు, అందులో మీకు ఇంపార్టెంట్ అనిపించినవి అలా కీవర్డ్స్ లాగా రాసేసుకుంటారు. అది కూడా నోట్ టేకింగ్. అంటే వినేటప్పుడు రాసుకునేది నోట్ టేకింగ్, చదివేటప్పుడు నోట్ మేకింగ్. అది చిన్న డిఫరెన్స్ అనమాట. ఓకేనా? అయితే ఈ నోట్ మేకింగ్లో కొన్ని దశలు అనేవి ఉన్నాయి. ఫస్ట్ నోట్ మేకింగ్ అయినా నోట్ టేకింగ్ అయినా చేయాల్సిన 3 ఉన్నాయి. నోట్ మేకింగ్లో చేయాల్సినవి ఏంటంటే ఫస్ట్ ఫిల్టర్ చేయాలి. అంటే మనం చదివే దాంట్లో మనం ఏం రాయాలనుకుంటాం అనేది ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసేసిన తర్వాత దేని తర్వాత ఏది రాయాలి, ఎలా రాసుకుంటే మనకి తొందరగా గుర్తొచ్చేస్తుంది అనేసి ఆర్గనైజ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ దాన్ని రివైజ్ చేయాలి. ఇవి 3 దశలు అనమాట నోట్ మేకింగ్లో. అయితే నోట్ మేకింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? అందులో ఎన్ని పద్ధతులు ఉన్నాయంటే, మనకి తక్కువ టైంలో అన్నీ చదవడానికి టైం ఉండదు కాబట్టి ఏదైతే మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటామో, కొంచెం అంటే ఒక మైండ్ మ్యాపింగ్ లాగా మనం రాసుకుంటాం. అంటే ఒక మెయిన్ వర్డ్ అనేది రాసి దానికి సంబంధించినవన్నీ దాని చుట్టూ రాస్తాం. అలా మైండ్ మ్యాపింగ్ లాగా రాసుకుంటే మనకేంటి, తొందరగా అన్ని విషయాలు కూడా గుర్తొస్తాయి. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు గుర్తొస్తాయి. రాసేటప్పుడు కూడా టైం వేస్ట్ కాదు. సో, అందుకు ఆ విధంగా ఉపయోగపడడానికి మనకి నోట్ మేకింగ్ అనేది యూజ్ అవుతుందనమాట. మరి అందులో ఉన్న దశలు ఏంటంటే ఫస్ట్‌ది మీకు ఇప్పుడు చెప్పేసాను, మైండ్ మ్యాపింగ్ అనేది. అంటే సెంటర్‌లో ఒక వర్డ్ ఉంటది. దాని చుట్టూ కూడా సబ్ హెడ్డింగ్స్ ఉంటాయన్నమాట. సో, ఈ మెయిన్ వర్డ్ ఏదైతే ఉందో దానికి ఇవన్నీ రిలేటెడ్‌గా ఉంటాయి. సో, అవన్నీ కూడా దీనికి చెందినవి అని మనకు గుర్తొచ్చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసామనుకోండి. సిగ్మండ్ ఫ్రాయిడ్‌కి సంబంధించినవి ఏంటి? రక్షక తంత్రాలు ఉంటాయి. అలాగే ఈగో, సూపర్ ఈగో ఉంటది. అలాగే ఆహ్, దశలుంటాయి. మనోలైంగిక వికాస దశలుంటాయి. అండ్ అలాగే స్వేచ్ఛా సంసర్గం, ఇవన్నీ కూడా ఉంటాయి కదా! సో, ఇవన్నీ కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్‌కి సంబంధించినవి అనేది మనకు తెలిసిపోతుందనమాట. సో, అలా మనం మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ప్లిట్ మెథడ్ ఏంటి అంటే, మనకి ఒక పేజ్ ఉంది అంటే అందులో లెఫ్ట్ సైడ్ గాని, రైట్ సైడ్ గాని చిన్న కాలమ్ వదిలేయాలనమాట. వదిలేసి మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో అది వివరంగా ఇక్కడ రాస్తూ దానికి సంబంధించింది అంటే ఒక్క కీవర్డ్ చూడగానే అది మొత్తం గుర్తొచ్చేయాలి. అటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ చిన్న కాలమ్‌లో రాసుకోవడమే స్ప్లిట్ మెథడ్ అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాము, మనకి తక్కువ టైం ఉండేటప్పుడు నోట్స్ మొత్తం చదవమనమాట. ఈ కాలమ్‌లో ఏదైతే చిన్న కాలమ్‌లో కీవర్డ్స్ ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతాం. అది స్ప్లిట్ మెథడ్. నెక్స్ట్ ట్రీ డయాగ్రామ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక వంశవృక్షం అంటాం కదా! ఎవరి తర్వాత ఎవరికి చెందిన వాళ్ళు ఎవరు అనేది ఒక ట్రీ డయాగ్రామ్ వేసుకుంటాం కదా! సో, అదే అనమాట. ఇప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ మనకి ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఫస్ట్ ఎవరికొచ్చింది, తర్వాత ప్రైజ్ ఎవరికొచ్చింది, లేకపోతే ఫస్ట్ ఎవరు రాసారు, తర్వాత ఎవరు రాసారు, లేకపోతే పోయెట్స్‌కి సంబంధించి ఫస్ట్ వచ్చిన పోయెట్ ఎవరు, అలాగే ఆయన పోయెట్రీ ఏంటి, అలా ఒక ట్రీ డయాగ్రామ్ లాగా వేసుకుంటే మనకి ఎవరి తర్వాత ఎవరు అనేది కూడా గుర్తొస్తుంది. అది కూడా ఒక రకమైన నోట్ మేకింగ్. నెక్స్ట్ స్పైడర్ డయాగ్రామ్ ఏంటి అంటే, ఇది కూడా మైండ్ మ్యాపింగ్ లాంటిదే. కానీ ఈ స్పైడర్ డయాగ్రామ్‌కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, తక్కువ పేజ్‌లో ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని రాయొచ్చనమాట. ఒకే దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని మనం రివ్యూ చేసుకోవచ్చు. స్పైడర్ డయాగ్రామ్‌లో ఏంటంటే, ఒక సాలిడ్ గూడు ఎలాగైతే కట్టుకుంటదో ఇలా స్పైడర్‌లో కూడా ఒక అంశం నుంచి అలా దానికి రిలేటెడ్ వచ్చినవి, ఇంకా దాని నుంచి రిలేటెడ్ మొత్తం ఇలా అల్లుకుపోతా ఉంటదనమాట. అంటే ఒకే దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని మనం రాసుకోవచ్చు. అది స్పైడర్ డయాగ్రామ్ అనమాట. ఈ 4 కూడా దేనికి సంబంధించినవి అంటే నోట్ మేకింగ్‌కి సంబంధించినవి. ఓకేనా? అయితే ఈ నోట్ మేకింగ్‌లో కార్నెల్ అనే ఫార్మాట్ ఉంది. 1950స్‌లో కార్నెల్‌లో ప్రొఫెసర్‌గా చేసిన వాల్టర్ అనే అతను ఈ కార్నెల్ ఫార్మాట్‌ని చెప్పారు. ఏంటి కార్నెల్ ఫార్మాట్ అంటే, ఇప్పుడు ఈ నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ ఏదైతే ఉందో ఆ రెండిట్లో కూడా ఒక 5 R's అనేవి మనము పాటించాలి అని చెప్పారు. ఏంటి ఆ 5 R's అంటే రికార్డ్, రిడ్యూస్,
రిసైట్, రిఫ్లెక్ట్, రివ్యూ. ఏంటి అంటే రికార్డ్ అంటే ఏంటి, మనం ఏదైతే వింటున్నామో ఏదైతే చదువుతున్నామో అదంతా కూడా రాసుకోవడం. నెక్స్ట్ రిడ్యూస్ అంటే ఏంటి, తగ్గించాలి. అంటే మనం ఏదైతే వింటున్నామో చదువుతున్నామో అది మొత్తం రాసేసాం, అందులో తగ్గించాలన్నమాట. ఏం తగ్గించాలి, సంక్షిప్తంగా కొన్ని కీవర్డ్సే, కొన్ని మనకి గుర్తుండవనేవి, అలాంటి ఇంపార్టెంట్ అనేవి రాసుకుంటూ మనం ఏదైతే రికార్డ్ చేసుకున్నామో దాంట్లోంచి తగ్గించాలి. నెక్స్ట్ రీసైట్. రీసైట్ అంటే ఏంటి, తగ్గించడమే కాదు, అందులో అక్కడ ఇచ్చినవి ఎలాంటివి అలా రాసేయకుండా మన సొంత మాటల్లో మనకి బాగా గుర్తొచ్చేలాగా మనకి అనుకూలంగా తగ్గిస్తూ రాయాలి. అది రీసైట్, మనకు అనుగుణంగా రాయాలి. నెక్స్ట్ రిఫ్లెక్ట్. రిఫ్లెక్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే వింటున్నామో ఏదైతే చదువుతున్నామో దానికి రిలేటెడ్గా ఇంకా ఏదైనా ఉందా, దానికి దీనికి ఏంటి రిలేషన్, అలాగే మనకి ఏమైనా అందులో తెలుసా, ఇలాంటివన్నీ కూడా ప్రతిబింబాలన్నీ కూడా అక్కడ ఉండాలన్నమాట. అది రిఫ్లెక్షన్. నెక్స్ట్ రివ్యూ. రివ్యూ ఏంటంటే మనం ఏదైతే తగ్గించి మన సొంత మాటల్లో దానికి దీనికి ఇంకా రిలేటెడ్ ఉందా అని రిఫ్లెక్షన్స్ కూడా రాస్తూ ఏదైతే చేసామో దాన్ని ఎవ్రీ వీక్ కూడా ఒక 10 minutes రివ్యూ చేసుకోవాలన్నమాట, పునఃసమీక్షించాలి. ఓకేనా, ఇది 5 hours అనమాట. ఈ 5 hours ఎవరు చెప్పారు అంటే ఇది దేనికి సంబంధించి అంటే కార్నెల్ ఫార్మేట్. దేనికి, నోట్ మేకింగ్కి, నోట్ టేకింగ్కి. ఇప్పుడు 1950లో ఎవరు, వాల్టైర్. ఆయన ఎవరు, ఒక ప్రొఫెసర్, ఎక్కడ, కార్నెల్. ఓకేనా, ఇది నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ కోసం అండి. సో అన్ని విషయాలు మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మెయిన్ పాయింట్ ఏంటి అంటే నోట్ మేకింగ్ అంటే రీడింగ్ చేసే టైంలో, నోట్ టేకింగ్ అంటే వినే సమయంలో అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే 5 hours అండ్ ఈ మెథడ్స్ కూడా. ఓకేనా, కార్నెల్ గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీడే 6 PM ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది, రాయండి. ఓకే, థ్యాంక్ యూ.